నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ తుని మహానాడు సూపర్ హిట్ ప్రధాన సమస్యల పరిష్కారానికి తీర్మానాలు ఆమోదం పేదరిక నిర్మూలనే తెలుగు పార్టీ సిద్ధాంతం తుని మహానాడులో యనమల స్పష్టీకరణ అనకాపల్లి మహానాడు విజయవంతం ఎన్టీఆర్ కు నేతల ఘన నివాళి తాండవ ఆయకట్టు స్థిరీకరణపై భాస్కర్ తీర్మానం పోలవరం జలాల మళ్లింపును కోరిన చిటికెల కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ మహానాడులో తెలుగు మహిళలు తమకు సాటెవరని తేల్చి చెప్పారు. మా అభివృద్ధి ప్రదాత యనమల అడుగులు కలుపుతూ వచ్చిన మహిళలు ఇప్పుడు జననేత్రి యనమల దివ్య వెంట నిలిచారు. జోరువానలో మహానాడుకు వచ్చి దివ్యమ్మ నాయకత్వానికి చేకొట్టారు. ఇదేదో మహిళా సమైక్య సమావేశం అనుకుంటున్నారా? కాదండోయ్, జననేత్రి యనమల దివ్యపై పెళ్లి దిక్కిన మహిళా ఆదరణ. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా వెల్లువిరిచిన ప్రజా ఆదరణ ఎక్కడా చెక్కు చెదరలేదు. ప్రజాబలమే ఆమె ఊపిరి, అభివృద్ధే ఆమె అజెండా. అంతకు మించి సామాన్యుడి స్థితిగతులు తెలుసుకోవడంలో మహానేర్పి. 10 నెలల కాలంలో ప్రభుత్వ విఫ్ యనమల దివ్యపై పెరిగిన గ్రాఫ్ కు అద్దం పడుతుంది. తుని నియోజకవర్గ మహానాడుకు పోటెత్తిన మహిళా లోకం. తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన ప్రజా ఆదరణతో అసెంబ్లీ గడపెక్కిన ఎమ్మెల్యే యనమల సారథ్యంలో తొలిసారిగా జరిగిన మహానాడుకు అశేష సంఖ్యలో తరలివచ్చిన నారీమణులు ప్రజానేత్రికి నీరాజనాలు పట్టారు. న్యాయశాఖ మంత్రిగా ఎన్టీఆర్ ప్రభుత్వంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించిన యనమల రామకృష్ణుడు ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్ లో రాష్ట్ర మహిళా అభ్యుదయ పథకాలకు రూపకల్పన చేశారు. ఇలా మహిళా సాధికారత యనమల భుజాన్నేసుకున్నట్టే ఆయన తనయురాలు ఎమ్మెల్యే యనమల దివ్య కూడా తమ కలలు సాకారం చేస్తారని నియోజకవర్గ మహిళల్లో యనమల దివ్యమ్మపై నమ్మకం మూటగట్టుకుంది. అందుచేతనే పిలుపు ఇవ్వకున్నా ఊరు వాడల నుంచి మహిళలు మహానాడుకు కదిలి వచ్చారు. జడివాన్ను సైతం లెక్క చేయని మహిళా మనులు అప్పుడు ఇప్పుడు మరెప్పుడైనా మీ వెంటేనని జననేత్రి యనమల దివ్యకు మహానాడులో చాటి చెప్పారు. పెళ్లిన పెన్షన్లు అందరికీ ఇస్తున్నాం, దీపం పథకం అమలు చేస్తున్నాం, అన్నా క్యాంటీన్ కట్టినాము, అలాగే ప్రతి ఊరికి రోడ్లు డ్రైనేజ్ వేస్తున్నాము, జాబ్ మేళా పెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాము. టౌన్లో ఎప్పుడూ లేనంత అభివృద్ధి జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, వచ్చిన 11 నెలల్లోనే మీ యొక్క సహాయ సహకారాల వలన ఇంత అభివృద్ధి చేసుకోగలిగాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఈ మహానాడు ద్వారా మళ్ళీ మనం ప్రజల సేవకు పూర్వహితం అవుతాం. రేపు మే 27, 28, 29 జరిగే పార్టీ మహానాడు జయప్రదం చేసుకున్నాం. మీకు నేను ప్రత్యేకంగా ఇచ్చే సందేశం ఒకటి: మీరు లేనిదే పార్టీ లేదు, మీరు లేనిదే ఈ అభివృద్ధి ముందుకు సాగదు. మీ అందరూ పార్టీకి మూల స్తంభాలు. మనం చేసిన పని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని గౌరవించి చెప్పాలి. ప్రజల మధ్య ఉండండి, వాళ్ళ సమస్యలు వినండి, పార్టీ విధానాన్ని వారికి వివరించి చెప్పండి, కొత్త ఓటర్లను ప్రభావితం చేయండి. అలాగే సూపర్ 6 పథకాలు తప్పగా అమలవుతాయి అందరికీ కూడా. మీ సేవే నాకు ప్రేరణ, మీ నమ్మకమే నాకు ఉత్సాహం. కానీ మనమంతా కలిసినట్టుగా ఉండాలి. మనం వర్గాలు పెంచితే సులభం అవుతాము, పార్టీ బలహీనపడుతుంది. దయచేసి గ్రూపులు కట్టవద్దు, మనమంతా ఒకటే ముందుకు సాగాలి. మన గుర్తు సైకిల్ గుర్తు, మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మన పార్టీ తెలుగుదేశం పార్టీ. జై హింద్, జై తెలుగుదేశం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తేదీప మహానాడు ఉత్సాహభరితంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో 4 మండలాల నుంచి వచ్చిన సుమారు 4000 మందికి పైగా కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. పలు కీలక అంశాలపై తీర్మానాలు తీసుకున్నారు. ఈ మహానాడు నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నిర్వహించబడింది. కార్యక్రమంలో పాల్గొన్న తేదీప రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మాట్లాడుతూ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని తీర్మానించామని తెలిపారు. కార్యకర్తల అంకిత భావమే తెలుగుదేశం పార్టీకి అసలైన బలమని పేర్కొన్నారు.
నేను ఫస్ట్ ఎలక్షన్స్ నుంచి చెప్పాను, నేను పోతే నేను భవిష్యత్ అని. అలాగే ఇప్పుడు చెప్తున్నాను, ఈ 1 year మన ప్రభుత్వంలో ఉన్న చిన్న చిన్న మిస్టేక్స్ కానీ, మన ఎంప్లాయీస్ లో కొన్ని ఏం జరుగుతాయి మిస్టేక్స్ కానీ అన్ని ఉంటాయి. కానీ మనం ఇప్పటి నుంచి పార్టీని బలపరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బలపరుచుకొని తెలుగుదేశం పార్టీ నర్సీపట్నంలో పోటీ చేయాలంటే ఎదుటోడికి వారి భయం ఎందుకు పుట్టాలని చెప్పి సందర్భంగా సవరంగా చెప్పుకుంటున్నాను. ఆ విధంగా మనం ఎక్కడన్నా కానీ మైనస్ ఉన్న బూతులన్నీ లేపి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి. దానికి కక్ష రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు అంటారు, మా ఆడి మీద టార్గెట్లు పెట్టడం కాదు, చట్టం పని తను చేసుకొని పోతాను. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, రాజకీయంలో ఎప్పుడు కూడా ఎవరు వచ్చి నాతో అంటాడు వాటిని ప్రొటెక్ట్ అయిపోతుందండి, కొడితే ఆయన పెద్దోళ్ళని చేసినట్టు అవుతుంది, వాటిని తట్టుకోలేనట్టు అవుతుంది. నీకు దమ్ముంటే రాజకీయంగా అన్ని విధాలా కూడా చాణక్యాన్ని వాడి అష్టదిగ్బంధనం చేసి రేపు జెండా ఎగరేసే సత్తా నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు రాజకీయ నాయకుడు అవుతావు తప్ప, వాడిని జుట్టు పట్టుకొని ఓటు మీద చేస్తే రౌడీ అవుతావు తప్ప రాజకీయ నాయకుడు అవ్వలేదు. దానికి కొంతమంది ఏమన్నా కానీ ఇబ్బందులున్నా ఏమన్నా కూడా మీరు ఓపెన్ గా చెప్పాలి. ఇది మనకి టైం వచ్చింది, 1 year హనీమూన్ పీరియడ్ అయిపోయింది. చాలా మంది ఏంటంటే 1 year ఏ కార్యక్రమంలో చెప్తా ఉన్నారు, మనం అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం. కానీ ఇప్పుడు పార్టీ మీద అభివృద్ధి మీద ప్యారలల్ గా దృష్టి పెట్టే టైం వచ్చింది కాబట్టి మీరు అందరూ కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతేముంది. ఇప్పుడు ఈ మైనస్ ఉన్న బూతుల్ని ఎవరు ఊహించరు, తీసుకొని సన్మానం పెడతామని చెప్పి. మరి మైనస్ ఉన్న బూతుల్ని మనం బయట తీసుకురావడంలో కార్యకర్తలు కష్టపడ్డారు. దాంట్లోని మనకి గుంటూరు పంచాయతీలోని 74వ బూత్ కానీ, 89వ బూత్ నాటవరంలో కానీ, అలాగే 151 బూతులు మనకి మన వార్డు నెంబర్ 18లో కానీ, అలాగే మనకి 171 బూత్ అక్కడ వార్డు నెంబర్ 4లో కానీ, అలాగే బూత్ నెంబర్ 187 అది చెట్టుపల్లిలో కానీ, తర్వాత 201 బూత్ అలాగే 12వ వార్డులో కానీ, అలా కొన్ని ఎగ్జాంపుల్ గా మనం తీసాం. అలాగే రామన్పాలెంలోని మన 246 బూత్ కానీ, ఇలా ఇంకా బూతులు నా దగ్గర లిస్ట్ ఉన్నాయి. కానీ టాప్ 7 మనం తీసుకుని ఎందుకంటే కారణం వీళ్ళు ఎప్పుడు కూడా నేను లిస్ట్ లో చూస్తే టీడీపీకి ఇక్కడ మెజార్టీ లేదు. మెజార్టీ లేకపోయినా కానీ కష్టపడి నేను చాలా మంది అడిగేవాడు, ఇది మన మెజార్టీ రాదంటే ఎప్పుడు ఉండదండి, 20% ఉంది, 70%, 80% ఆల్దే. ఇదే మాటలు ఎవరు మాట్లాడినట్టండి. నేను ఎలక్షన్ లో ఎంతమంది మరి ఎలా కావాలి పైకంటే మనకు రాదండి, ఇది వస్తేనే ఎక్కువ అనేవారు. అంటే ఇదేంటి ఇంత స్టబన్ గా మైండ్ సెట్ లో ఫిక్స్ అయిపోయారు, ఇది రాదని ఎందుకు అంటున్నారని నేను ఖచ్చితంగా కూర్చొని కాదంటే కంట మాట్లాడినా కానీ ఒకటే స్టైల్, జెండా అంటే ఎక్కువ బూతులని అంటారు. అలాగా అవన్నీ పక్కన పెట్టేసి నేను ఎలాగన్నా మెజార్టీ తేవాలి, టార్గెట్ పెట్టి చెయ్యాలని చెప్పి ఆలోచించి ఈరోజు తీసుకెళ్లిన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నేను నా ముందు నుంచున్న రామన్ నాయుడు గారు 170 జిల్లా అధ్యక్షులుగా మీ అందరూ కూడా జిల్లా మినీ మహానాడు కూడా అందరూ కూడా ఆహ్వానించగా తెలుపుతూ మీ అందరూ కూడా తప్పకుండా అభివృద్ధి లక్ష్యంలో పెట్టేది తప్పకుండా ఎక్కడ రావాల్సింది తెలుసు. అదేవిధంగా ఇప్పుడే చెప్పారు మహానాడు నుంచి విజయ్ గారు, ఇక్కడ నుంచి కడప వెళ్ళాలి, 27, 28 జరుగుతుంది ఉండాలి. కాబట్టి ఇప్పుడు చేసినటువంటి చెప్పారు, ఎవరైతే వస్తారో ఏదో ఇంట్రెస్ట్ ఉన్నారో అందరూ కూడా నమోదు చేసుకోవాల్సింది కోరుకుంటూ, మరి ఏదైతే మనం ఈ తీర్మానాలు చేసినామో మనం ఏదైతే ఈ కార్యకర్తలందరూ కూడా ఆ రోజు అనుకుంటున్నా కానీ గౌరవ సభల దగ్గర నుంచి వాదవేదాల దగ్గర నుంచి మన రాష్ట్రానికి ఇదే విధంగా ప్రోగ్రామ్స్ దగ్గర నుంచి అదేవిధంగా భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ ఎంతో కష్టపడి ఆ రోజు శ్రీకారావుకు సైనిగా మీ అందరి తరఫున కష్ట ఫలితమే. సంద్రం జనసంద్రం వర్షం ఎడతెరిపినివ్వకున్నా సభా ప్రాంగణం మారిన అంచనాలకు మించి తరలివచ్చిన జనసమూహంతో ఎమ్మెల్యే యనమల దివ్య సారథ్యంలో జరిగిన తొలి మహానాడు సూపర్ డూపర్ హిట్ అయింది. తుని పట్టణం శివారులో గల సాయి ఫంక్షన్ వేదిక వద్ద తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడుకు అతిరథ మహారథులు హాజరయ్యారు. ప్రభుత్వ విప్ యనమల దివ్య అధ్యక్షతన ఏ కార్యక్రమం జరిగినా వరుణుడు శుభమస్తు పలుకుతున్నాడు. ఈ కార్యక్రమం ఆరంభం వరకు మేఘనాథుడితో చిరుజల్లులతో దోబుచులాడుతూ
సభా సమయానికి టక్కున మాయమై దివ్య తలపెట్టిన కార్యక్రమానికి విఘ్నం తలపెట్టకుండా శుభం పలుకుతున్నాడు వరుణదేవుడు. ఎమ్మెల్యే హోదాలో ఈ 10 నెలల కాలంలో యనమల దివ్య కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించని వరుణదేవుడు ఇవాళ కూడా మహానాడుకు వర్ష విరామం ప్రకటించాడు. స్థానిక సాయి వేదిక ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన తన నియోజకవర్గ స్థాయి మహానాడు అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, బుద్ధ నాగజగదీశ్వరరావు, తోట నవీన్ హాజరయ్యారు. తొలుత ఎమ్మెల్యే యనమల దివ్య జ్యోతి ప్రజ్వలన గావించారు. అనంతరం అతిథులతో కలిసి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అసంఖ్యాకంగా తరలివచ్చిన కార్యకర్తలను ఉద్దేశించి యనమల, జ్యోతుల, రాజప్ప, చిక్కాల రామచంద్రరావు తదితరులు ప్రసంగించారు. అందరూ కూడా మైండ్తో ఎక్కువ రావాలంటే పోరాటంతో అందరూ కూడా మైండ్ మైండ్తో పెట్టినందుకు ఎవరు కూడా ఎక్కడ తెలియజేసుకుంటూ ఈ మహానాడు అందరూ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినందుకు కూడా మహానాడు పార్టీ మనకు తెలియజేశారు. ప్రతి సంవత్సరం కూడా మన మహానాడు ఎన్టీ రామారావు పుట్టినరోజు మహానాడు చేస్తాం. ఆ మహానాడికి అందరం కూడా పండగ మనం ఎక్కడ పెడితే అక్కడ రాష్ట్రంలో ఎక్కడ నలుమూల జరుగుతూ ఉండదు మనం కూడా లీడర్ మనం వెళ్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏఎల్సీ గారు అందరూ జిల్లాలో పెట్టడం ఇప్పుడు గత 10 సంవత్సరాలు కానీ నియోజకవర్గాల్లో కానీ ఇప్పుడు జిల్లాలో కానీ మహానాడు పెట్టి అక్కడ చిన్న నిర్మాణాలన్నీ కూడా ఏరియల్ సంబంధించిన సమస్యలన్నీ కూడా నిర్మాణాలు కూడా తీసేది జిల్లాలో పెట్టడం జిల్లాలో రేట్లో పెట్టి నిర్మాణాన్ని కూడా పెట్టి పెట్టడమే కాదు గవర్నమెంట్ విధంగా ఆమోదించే విధంగా నేను కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. గారు కూడా నిర్మాణం మంచి నిర్మాణం పెట్టారు. ఎందుకంటే సమస్యలన్నీ కూడా పూర్తిగా అవగాహనతో మా నియోజకవర్గం అభివృద్ధికి మా నియోజకవర్గ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడంతో ప్రతి గారి నిర్మాణాలు ప్రవేశపెట్టారు. అది తప్పనిసరిగా ప్రభుత్వం కూడా నిర్మాణాలు ఏదైతే అన్ని కూడా మంచి నిర్మాణాలు ఇవన్నీ కూడా రామకృష్ణ గారు అన్ని కూడా పూర్తి మరి అన్ని కూడా నిర్మాణం అమలు చేసే ఇదన్నీ తెలియజేస్తుంది. ఇలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఓ రాజధాని నిర్మాణంగా సంక్షేమం రైతు కూడా అమలు చేయాలని పాలిస్తుంది. ఆయన రైతు కూడా అమరావతి జరుగుతుంది. రాజధాని నిర్మాణం అలాగే పోలవరం ప్రాజెక్టు విశాఖపట్నానికి నిర్మాణాలు పెట్టడం జరిగింది. అలాగే మన ఏదైతే హామీలో 9 నియోజకవర్గంలో ఎప్పుడు కూడా యనమల రామకృష్ణ గారు అంటే ఉంటాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి తిరిగి లేదని మరొకసారి నిరూపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా మీటింగులకు వచ్చాను. అంటే మీటింగుల్లోని ఎక్కువ మగవాళ్ళే ఉండేవారు. కానీ ఈరోజు మా సోదరిమణి ఎమ్మెల్యే అయిందనేమో మరి ఇంతమంది ఆడవాళ్ళతో మంచి మీటింగ్ ని ఈరోజు చూడడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ అందరితోటి కూడా ఒక విషయం పంచుకోవాలి. నేను రామకృష్ణ గారి గురించి రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎవరు తెలియని వాళ్ళు ఉంటారు జనరల్ గానీ. ఆయన అనుభవించిన రాజకీయ జీవితం అంతా కూడా చాలా సాఫీగా ఉందాగా అంతా కూడా క్యాబినెట్ ర్యాంక్ కూడా ఆయన జీవితాంతం కూడా సాగిన జీవితం. చాలా కూల్ గా ఏ సమస్య వచ్చినా సరే ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా సరే ఆయన దగ్గరికి వచ్చే తీర్చుకునే పరిస్థితి. కానీ మొన్న ఎలక్షన్ లో మాత్రం ఆయనలో కష్టాన్ని చూశాను, చిన్న భయాన్ని చూశాను. ఎప్పుడు ఆయన రాజకీయ జీవితంలో చూడని విషయాలు చూశాను. అది దీని గురించి అయి ఉంటుంది ఖచ్చితంగానే. ఒక్క విషయం నేను చెప్పగలను, మనం దీని గురించి అయితే మాత్రం ఏమాత్రం కూడా చింతించాల్సిన అవసరం లేదు. చాలా తెలివైనది, చురుకైనది. రామకృష్ణ గారి రాజకీయ జీవితం కన్నా
ఇంకా ఎత్తు స్థాయిలోకి వెళ్ళే తెలివితేటలు సమర్థత ఉన్న నాయకురాలు మీ ఎమ్మెల్యే దివ్య అని చెప్పక తప్ప సోదరులారా. అటువంటి ఎమ్మెల్యేని మీరు పొందినందుకు, మీ అభిమానాన్ని ఆవిడ చొరగొన్నందుకు కూడా మీకు ఆవిడ రుణపడి ఉండడంతో పాటు ఈ వేదిక ద్వారా ఇన్ని తీర్మానాలతో పాటు ఇంకో తీర్మానాన్ని కూడా నేను ఆవిడ దృష్టిలో పెట్టదలుచుకున్నాను. ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి మధ్యతరగతి మహిళ అన్నది చాలా సతమతం అవుతూ జీవన విధానాన్ని సాగిస్తున్న పరిస్థితి. ఆ మధ్యతరగతి మహిళ అన్నది ఇప్పుడు ఉన్న జీవన శైలితో పరిగెత్తలేక, దాంతో సమానంగా ఖర్చు పెట్టలేక, తగ్గి ఉండలేక చాలా సతమతమైపోతున్న పరిస్థితులు. అటువంటి మహిళలకి ప్రతి గ్రామంలోని కూడా ఉపాధి కల్పించే విధంగా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయవలసిందిగా దివ్య మేడంను కోరుకుంటూ, మీరు కూడా ఆవిడకి ఎప్పుడూ కూడా వెన్నుదన్నుగా ఉంటూ పూర్వ వైభవాన్ని తునిలో తీసుకొచ్చే విధంగా గౌరవనీయులు పట్టుపాడు ఎమ్మెల్యే గారు బొడ్ల సత్యప్రభ గారిని మీరు కూడా రాసిన కోరుతున్నాం. పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా ఆవిడకి చేదోడు వాడుగా ఉండాలి. ఎందుకంటే అరుదుగా దొరుకుతారు మంచి ఎమ్మెల్యేలు. గత ఎమ్మెల్యేలు చూసుకుంటారు, అధికారాన్ని అనుభవించేసి పోయినట్టు కాకుండా మీతో పాటు ఉండి మీలో ఒక మనిషి అయి ఉండే ఎమ్మెల్యే వచ్చింది కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మహనాడు, ఈ మహనాడు అనేది 1985 నుంచి కూడా చేయడం జరుగుతుంది. పట్టణంలో భావన జరుపుకుంటాము. ఈ వ్యాపారం ఎంతో మంది సందర్భం వచ్చారు. కూడా మంచిగా ఉంటారు. నాయకులు కార్యక్రమం మహానగరం అనేది విధానం స్థాపించడానికి కూడా మహానగరం జరుపుకోవడం రామరాజుగారిని విషయం. ముఖ్యంగా ఉద్దేశం అంటే నియోజకవర్గాల సమస్యల నిర్మాణాలు, సమస్యల నిర్మాణాలు, రాష్ట్ర స్థాయి ప్రధాన సమస్యలు అభివృద్ధి కూడా నిర్మాణం చేసి ఆ సంస్థలో అభివృద్ధి చేయాలంటే ఈ మహానగరం ఉద్దేశం. దాంతో పాటుగా మన అన్నగారు నియోజకవర్గంలో బ్రహ్మాండం రాజకీయంలో పెద్దగా ఉన్నప్పటికీ రాజకీయ ఫ్యామిలీగా ఆమె ఇంట్లో ఉన్నప్పుడు అభివృద్ధిగా ఉందని బయట రాలేదు. పెద్దగా పార్టీలో మాట్లాడి చెప్పి సమస్య తెలుసుకుంటూ ఆ సమస్య పరిష్కారం శాసనసభ్యులు గమనించలేదు. ముందుకుంటారని ఈ సాధారణ కూడా ఎప్పుడు ఉండాలని చెప్పుకుంటూ చెప్పాలంటే నాకు రామకృష్ణ సంబంధాన్ని అప్పగించుకున్నాం. 23 సంవత్సరం నుంచి కూడా రామకృష్ణ గారు నిర్వహిస్తున్నాం. అది 4 సార్లు ఎమ్మెల్యే 5 సార్లు ఎమ్మెల్యే రావాలని చెప్తున్నాం. అయితే రామకృష్ణ గారు చాలా వరకు చేశారు. నిజంగానే మరి 6 సార్లు పంపించారు. అదే విధంగా ఆయన పేరు మీద ఈ పార్టీ చూడడం అంటే ఎక్కువ దాంట్లో వచ్చింది. దానికి తగ్గట్టుగా మామూలు జాగ్రత్తగా చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్దగా చూసుకుంటారు. మామూలు కాదు, పెద్దలు మీరు కూడా పెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ రిజర్వేషన్ రాలేదు.
దీన్ని అటువంటి ప్రధానిగా ఈరోజు జిల్లా సదస్సులో ఉన్నారో ఆ జిల్లా సదస్సు కోసం సాగరం తీసుకోవాలన్నా తీసుకున్న డబ్బులు అది ప్రభుత్వంలో జరిగిపోయింది. అన్ని అప్పులు జరిగి ఉన్నాయి. అన్నింటినీ కూడా అందించి అనేక ఆలోచించే ఆలోచించవలసిన సంవత్సరం ఉంది. అయినప్పటికీ కూడా విధానంగా పట్టుబడి ఖర్చు కూడా 4,000 జరిగింది. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. నియోజకవర్గ ప్రగతికి బాటలు పరుస్తున్న ప్రభుత్వ విప్ యనమల దివ్య సారథ్యంలో జరిగిన మహానాడులో సూపర్ తీర్మానాలు ఆమోదించారు. తాండవ ఆయకట్టు స్థిరీకరణపై పెంటకోట భాస్కర్, తునివద్ద తాండవ రిటైనింగ్ వాల్ పై ఇనుగంటి సత్యనారాయణ, పంపా ప్రాజెక్టుపై చైర్మన్ బైరవర్జుల రామచంద్రమూర్తి, పుష్కర ఎత్తిపోతల పథకంపై సుర్ల లోవరాజు, పోలవరం జలాలు తాండవలోకి మళ్లింపుపై చిటికెల శ్రీనివాసరావు, కొంకవారిపేట ప్రాంతంలో అండర్ పాస్ గురించి లంకా సునీల్, కేఎస్జెడ్ ప్రాంతంలో ఉపాధి ఉద్యోగ అవకాశాలపై చొక్కా అప్పారావు, కోన ప్రాంత సమస్యల పరిష్కారంపై కాలిపోయిన చంద్రరావు, తునిపట్నంలో అండర్ డ్రైన్ నిర్మాణంపై కూసుమంచి శోభారాణి, సాగరమాలపై అంగులూరి సుధాకర్ ప్రవేశపెట్టిన తీర్మానాలను మహానాడు ఆమోదించింది. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి మీ అందరి మీద చాలా మంది మీద అక్రమ కేసులు, చాలా ఎన్నో అరాచకాలు, మరి ఇళ్ల స్థలాల మీద కబ్జాలు ఎన్ని చేసినా సరే ఆ రోజు 5 సంవత్సరాలు కూడా గుండె ధైర్యంతో మీరెంతో ఎవరికి బెదరకుండా ఏ పార్టీలో కూడా చేరకుండా నియోజకవర్గంలో దమ్ము ధైర్యంతో ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నారంటే తుది నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. మరి ఈ రోజున మన ప్రభుత్వం వచ్చి 10 నెలలైంది. ఈ 10 నెలల కాలంలో ఆ రోజు 5 సంవత్సరాల కాలంలో ఎంత అరాచకాలు చేసినా ఒక్క తెలుగుదేశం కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీలో చేరలేదు. ఈ రోజు 10 నెలల కాలంలో మనం చేసే అభివృద్ధి పనులు కానీ ఈ పార్టీని చూసి అప్పుడే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇందులో వచ్చేటోళ్ళు కూడా చాలా మంది చూస్తున్నారు. అయినా సరే యనమల రామకృష్ణుడు గారు ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, ఏ గ్రామంలో అయితే మన తెలుగుదేశం పార్టీ కష్టపడి కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ పర్మిషన్ లేకుండా ఏ నాయకుడిని కూడా పార్టీలోకి తీసుకునే ప్రసక్తి లేదని ఈ మన నాయకులు కూడా చెప్పని సందర్భంగా మేము అందరికీ మనం చేస్తున్నాం. అటువంటి ఈ నియోజకవర్గ కార్యకర్తలని విశ్వాసమైన నీతి నిజాయితీ కార్యకర్తలు సంపాదించుకున్నటువంటి యనమల రామకృష్ణుడు గారు, యనమల దివ్య గారు మనకు ఉన్నంత కాలం ఇంకో 40 సంవత్సరాల పాటు దివ్య గారితో మనం ప్రయాణం చేయవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాము. అటువంటి కార్యకర్తలని, అటువంటి నియోజకవర్గంలో నాయకుల్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తి యనమల రామకృష్ణుడు గారిని కూడా ఈ సందర్భంగా మనందరూ మనం చేస్తున్నాం. ఈ రోజు యనమల రామకృష్ణుడు గారు కానీ యనమల దివ్య గారు కానీ ఈ వేదికపై ఉన్నారంటే మీరిచ్చిన గౌరవం, మీరిచ్చిన పదవులను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన నుంచి కూడా మన రామకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు ఏదైతే ఉండి ఈరోజు మన రాష్ట్రంలో మంచి పొజిషన్ అయినటువంటి గురువారు యనమల రామకృష్ణ గారు. గతంలో ఒకసారి చెప్తాం, యాదవరంలో ఆయన పుట్టే ఒక కృష్ణుడు మంచి పేరు వచ్చింది. చాలా మంది యాదవరంలో ఉన్నారు. అలాగే మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో యాదవరంలో పుట్టి చిట్టా మాసంగా మెరుగు రాష్ట్రంగా కూర్చున్నాం. యాదవరంలో పుట్టి ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తి ఒక యనమల రామకృష్ణ గారే. ఆయనతోటే ఆ విలువ మళ్ళీ ఆయనతోనే అది. ఎందుకంటే ఆ స్థాయి ఎవరికి రాదు. ఎమ్మెల్యే అవ్వచ్చు, ఒకసారి మంత్రి అవ్వచ్చు, కానీ కంటిన్యూషన్ 40 సంవత్సరాలు ఒకే పార్టీలో ఒకే వ్యక్తి మీద అధికారంలో ఉండి, అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా కూడా మంచి పేరు సంపాదించుకొని ఈరోజు మళ్ళీ మనందరికీ కూడా పులి నియోజకవర్గం గత 3 సార్లు వాటర్ చేసినప్పుడు మళ్ళీ పులి నియోజకవర్గం గెలవాలి, గెలిస్తే ఎవరైతే బాగుంటుందని చెప్పి ఆలోచన చేసి దివ్యాంగాన్ని తీసుకొచ్చి
మనకి ఇస్తే మన ఇంటికి తిప్పి మీరందరూ కూడా ఆస్వాదించారు కాబట్టి ఈ రోజు మీరందరూ ఆశీస్సులతో మన ఈ యొక్క మహానాడు హిందూ మహానాడు జరపడం జరుగుతుంది. అయితే పుష్కరకాలం గురించి పుష్కరకాల మనకి మెట్ట ప్రాంతం మనకు నీరు లేదు గోదావరి అని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి మనం పోరాటం జరుగుతుంది. దానిలో భాగంగానే మన ఎన్నో రామకృష్ణ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉండేటప్పుడు వారిని దృష్టికి తీసుకున్నప్పుడు ఆయన ఈ యొక్క పుస్తకాల పేరు పెట్టి మన గోదావరి నీరుని మనకి కుడి తీసుకొచ్చిన ఘనత ఎన్నో రామకృష్ణ గారిని సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆయన ఆ రోజు పేరు పెట్టేటప్పుడు పుస్తకాలు ఉన్నాయి కాబట్టి పుస్తక పట్ల జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ తీర్మానం ఏంటంటే చాలా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు తమ్ముళ్ల ఆనందోత్సవాల మధ్య జరిగింది. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పీలా గోవింద సత్యనారాయణ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు హాజరయ్యారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి దాడి వీరభద్రరావు, పీలా గోవింద సత్యనారాయణ, బుద్ధ నాగజగదీశ్వరరావు, భక్తుల తాతయ్య, బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు నేతలు ప్రవేశపెట్టిన తీర్మానాలను మహానాడు ఆమోదించింది. ఇప్పుడు ఇక్కడ అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, అనేక పరిపాలన జరుగుతుంది. కానీ అనకాపల్లిలో అధికారులు మాత్రం ఏ పార్టీకి చెందిన తెలియలేదు. సాధారణంగా అధికారులకు పార్టీ ఉండదు. పార్టీ ఉండకుండా మనం అంటాం అధికార పార్టీకి తొత్తులైపోయారని అనేవాడు. అధికార పార్టీకి తొత్తులైపోలేదు, ప్రతిపక్షానికి తొత్తులైపోయేవాడు. ప్రతిపక్ష పార్టీకి తొత్తులైపోయి ఇవాళ కూడా ఉంటున్నారు. దానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. గత పార్టీలో, గత ప్రభుత్వంలో ఏ అధికారులు అయితే పనిచేశారో వారందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయండి, వారు చోటికి పంపించండి అని ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్స్ మీటింగ్ లో కూడా చెప్పడం జరిగింది. కానీ రాష్ట్రాంతాలు చేశారు. అనకాపల్లి నియోజకవర్గంలో, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మిగతా సంఖ్యమాది, అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం గత ప్రభుత్వంలో ఏ అధికారులు అయితే అనేక రకాలైనటువంటి కుంభకోణాలు చేసి, భూకబ్జాలు చేసి, ఈ పాలనతో విధానాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి డీకంట్రోల్ని అమ్ముకోవచ్చినటువంటి విధానాన్ని స్వాహా చేసి ఒక్కొక్కరికి రైతులందరికీ ₹1,00,000 ₹2,00,000 ఇచ్చి ఆ భూములు దయ తీసుకొని ఇంకా కొంతమందికి అసలు పట్టాలు లేనటువంటి వాళ్ళు కూడా ఆ పేరు కూడా రాసేసి నడుస్తుంటే ఇవాళ ఎంక్వైరీ జరిగిందండి. ఇక్కడ రాష్ట్రం అంతా ఎంక్వైరీ జరుగుతుంది, అనకాపల్లి జరిగిందా? పైగా ఏంటి, నేను ఎంక్వైరీ చేస్తున్నాను, అది కమిటీ వేసాం, దీనికి ఈ ఊరు కమిటీలు, ఈ తహసీల్దార్ ఈ కమిటీ, ఈ తహసీల్దార్ ఈ కమిటీ, ఈ డిప్యూటీ పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఈ విధంగా మనం స్పందించాలి. స్పందించకుండా చూసుకుంటే అనుమతి ఉండడం వల్ల మనం బలహీన పెడుతున్నాం. అదే రాజ్యమైనటువంటి అధికారం ఉండేటువంటి పరిస్థితి రావడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అన్ని విధాలు కూడా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తుని మహానాడు సూపర్ హిట్, ప్రధాన సమస్యల పరిష్కారానికి తీర్మానాలు ఆమోదం.
పేదరిక నిర్మూలనే తెలుగు పార్టీ సిద్ధాంతం. తుని మహానాడులో యనమల స్పష్టీకరణ. అనకాపల్లి మహానాడు విజయవంతం. ఎన్టీఆర్ కు నేతల ఘన నివాళి. తాండవ ఆయకట్టు స్థిరీకరణపై భాస్కర్ తీర్మానం. పోలవరం జలాల మళ్లింపును కోరిన చిటికెల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.